దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. దేవుడు తన రాజ్యాన్ని తన పరిశుద్ధులతో కూడా తీసుకొని రాబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకోకుండా నేను చేసేది చేస్తానండి, నేను సినిమాలు చూస్తాను, సీరియల్ చూస్తాను, పాపం చేస్తాను, బూతులు మాట్లాడతాను, అబద్ధాలు చెప్తాను, తాగుతాను, తందనాలు ఆడతాను, నాకేం కాదని మీరు అనుకోవచ్చు. జాగ్రత్త. మరణం ఒక మనిషికి ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు. మరణం ఒక మనిషికి ఎప్పుడు సంభవిస్తుందో, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఒక మనిషి ఇల్లు దాటి బయటికి వెళ్ళాడంటే క్షేమంగా మరలా ఇంటికి వస్తాడనే గ్యారెంటీ లేదు ఈ రోజుల్లో. అటువంటి రోజుల్లో ఉన్న మనం నీ జీవితాన్ని పరిశుద్ధపరుచుకోకుండా, నీ జీవితాన్ని పరిశుద్ధతలో నిలబెట్టుకోకుండా పాపంలో ఉంచుకొని పాపానుసారంగా బ్రతుకుతూ నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే ఇక విచ్చలవిడితనం. పేరుకేమో మేము క్రైస్తవులు అండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అని ఎంతో మంది భక్తులు మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, భక్తులారా, మీ కొరకు ప్రభువు చెప్పమన్న మాట ఇదొక ప్రకటన. నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ పాపపు జీవితాన్ని సరిచేసుకోకుండా అలాగే గాని జీవిస్తే క్రైస్తవులుగా మారని వాళ్ళకంటే క్రైస్తవులుగా మారిన నీ జీవితమే మరీ అర్థమానంగా తయారైపోతుంది. వాళ్ళకంటే నీ జీవితమే నిత్య నరకంలో కాలుతూ మండుతూ ఉంటుంది. ఇంత భక్తి చేసి లోకానికి వేరయ్యి ఆదివారం పనులన్నీ మానుకొని మనం సంఘాలకు వెళ్తుంటాం. ఇన్ని వారాలు సంఘానికి వెళ్ళి కూడా నీ జీవితం నిష్ప్రయోజనంగా మారిపోతుంది. ఇన్ని సంవత్సరాల తరబడి నువ్వు మందిరాలకి వెళ్ళి కూడా నీ భక్తి నిష్ప్రయోజనంగా మారిపోతుంది. నీవు చేస్తున్న భక్తి సార్థకం అవ్వాలి అని అంటే, నీవు చేస్తున్న ప్రార్థన విజయోత్సవంగా మారాలంటే మొట్టమొదటిగా నీ పాపాన్ని విడిచిపెట్టుకోవాలి. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఇది నీ కొరకు నా